ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనము ఏలనో, ప్రేమించుకున్న ప్రేమికులకు ప్రేమికుల రోజున కావాలి ఒక సెపరేట్ వనం. అదే టంగ్ ట్విస్టర్ చెప్పండి. అంత పెద్ద చెప్పాలా? వెళ్ళలేదా? కొంచెం మళ్ళీ కొంచెం మెల్లగా ప్రేమ చెప్పండి. యాత్రలకు బృందావనము నందనవనము, ప్రేమించుకున్న ప్రేమికులకు ప్రేమికుల రోజున కావాలి సెపరేట్ వనము. ప్రేమ యాత్రలకి బృందావనం. ఆగండి ఏదో చెప్తుంది. ఎవరు చెప్పొద్దు. ఎవరు ఏంటి నువ్వు తుత్తు అంటున్నావు, తర్వాత నీవే ఉంది. ముందు ముసళ్ళ పండుగ. ప్రేమ యాత్రలకు బృందావనం ఏలను ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనము, ప్రేమించుకున్న ప్రేమికులకు ప్రేమికుల రోజున కావాలి సెపరేట్ వనము. ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనము, ప్రేమించుకున్న వారికి కావాలి సపరేట్ వనం. ఎప్పుడు? ప్రేమికుల రోజు. అది చెప్పాలి కదా. అవును కదా. ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనము. మధ్యలో రాకు. ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనము, ప్రేమించుకున్న ప్రేమికులకు ప్రేమికుల రోజున కావాలి సెపరేట్ వనము. ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనము, ప్రేమించుకున్న వారికి ప్రేమికుల రోజు కావాలి సపరేట్ వనం. అంతే కదా. ప్రేమించుకున్న ప్రేమికులు అని చెప్తున్నా. ఇలా కాదు, పనిష్మెంట్ ఇవ్వాలి. పనిష్మెంట్ ఏంటంటే, మీ పేరేంటన్నారు? గీతా పౌడర్ అని ఒక పౌడర్ తయారు చేసాం. సో ఈ రోజు మన థీమ్ ప్రమోషన్స్. సో ప్రమోషన్స్ లో భాగంగా గీతా పౌడర్ ని ప్రమోట్ చేయాలి. ఈ గీతా పౌడర్ బర్రెలకు రాస్తే చాలా తెల్లగా అవుతాయి. శుభవార్త, గుడ్ న్యూస్, గీతా పౌడర్ వచ్చింది. ఇక మీ బర్రెలు తల మెరుస్తాయి. గీతా పౌడర్ రుద్దండి, బర్రెలను తెల్లగా మార్చండి. నువ్వు ఇంకా క్రియేటివ్ గా చెప్పుకోవచ్చు, ప్రమోట్ చేసుకో. నీ పౌడర్ నువ్వే ప్రమోట్ చేయాలి. రెడీ? మరి బర్రెలకి ఏంటండి? గీతా పౌడర్ స్పెషల్, బర్రెల్ని తెల్లగా మారుస్తుంది. ఎలా వాడాలో చెప్పాలి. బకెట్ నీళ్ళల్లో గీతా పౌడర్ వేయండి, ఆ బకెట్ నీళ్లు బర్రె మీద పోయండి, ఆ తర్వాత పీచు పట్టుకొని గట్టిగా తోమండి. రెడీ? గీతా పౌడర్ ఎలా పనిచేస్తుందో చెప్తారు ఇప్పుడు మన గీతా గారు. చెప్పండి. గీతా పౌడర్ ని పెద్ద గోళంలో పోసి కలిపి బాగా బర్రెల మీద పోసి పిచ్చితో రాకాలి. తెల్లగా అవుతుంది. ఎన్ని రోజుల్లో తెల్లగా అవుద్ది? ఒక్క రోజే సరిపోతుంది. మరి గీతా స్పెషల్ అది. ఓకే, సూపర్. గీతా పౌడర్ వాడండి, మర్చిపోకండి. మీ పేరేంటి? గీతాంజలి. గీతా పౌడర్ కి కాంపిటీషన్ బయలుదేరారండి. అక్కడ గీతా పౌడరు అంటే ఈ ఇయర్ అంతా గీతా పౌడర్ అమ్మాము. సో నెక్స్ట్ మళ్ళీ ఇయర్ మార్చాలి అనేటప్పుడు ఆ పౌడర్ కి గీతాంజలి పౌడర్ అని పేరు పెట్టాం. ఓకే, గీతాంజలి గారు మీరు ఏం చేస్తుంటారు? ఇంటికి నేనే పిల్లర్. ఓకే. ఓమో, ఆమె మహారాణి అంది, మీ పిల్లర్ మార్చేసింది అక్కడికి. చందమామ కథలో చదివా ఆకాశంలో రెక్కల గుర్రాలు ఎగురుతాయని, కాజీపేట బామలు సత్యభామలు బయలుదేరారు, రంగురంగులతో చుక్కలు ముగ్గులు పెడతారని. ఇంత పెద్ద. మరి అంతే, అలాగుంటది మనతో. చిన్నది వాడి. చిన్నదంటే ఎంత చిన్నగా ఉండాలి? 100 గ్రాములు, 200 గ్రాములు, ఒక చిన్న బిట్, 50 గ్రాములు చిన్న బిట్. ఓకే, గీతాంజలి గారు పని చెప్తాం. మీకు నచ్చిన హీరో పేరు చెప్పండి. నచ్చిన హీరో పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారి మీద 3 క్వశ్చన్లు అడుగుతా, 3 రైట్ ఆన్సర్ చెప్పాలి, లేదంటే పనిష్మెంట్. పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ గారు కలిసి నటించిన సినిమా పేరేంటి? రేణు దేశాయ్. ఎవరు చెప్పండి? బద్రి. సో పవన్ కళ్యాణ్ గారు అండ్ సమంత కలిసి నటించిన సినిమా పేరు? అత్తారింటికి దారేది. రైట్ ఆన్సర్. అండ్ లాస్ట్ క్వశ్చన్ వెరీ టఫ్. పవన్ కళ్యాణ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో రీసెంట్ గా ఒక సినిమా చేశారు. ఆ సినిమాలో క్రిష్ గారు సగమే డైరెక్ట్ చేశారు. ఆ సినిమా పేరు? హీరోయిన్ కొంచెం నిధి అగర్వాల్. ఇది మొన్న రీసెంట్ గా వచ్చింది. అదేనా? ఆయన గుర్రం మీద వెళ్తారు. ఇక్కడ దాకా వచ్చిందా? అదే, కమాన్. వీరమల్లు. ఎవరా వీరమల్లు? వీరమల్లు హరిహర వీరమల్లు. రైట్ ఆన్సర్. మీ పేరేంటండి? వరంగల్లో భద్రకాళి ఫేమస్, మా ఇంట్లో నేను ఫేమస్. నా పేరు భవాని. స్టార్టింగ్ భయపడుతుందండి చిన్నపిల్లని చేసి. వరంగల్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా మరి. అయ్యి బాబోయ్, ఉండాలి. అమ్మో, ఇంట్లో బావగారు ఎలా భరిస్తున్నారో ఏంటో నాయన. 2 నిమిషాలకే మాకు చెమటలు పడుతున్నాయి ఇక్కడ. ఏం చేద్దామండి, అంతేగా టైప్ మరి. ఆయన ఏమన్నా ఆసనాలు ఎత్తుంటారా? వేస్తారండి. ఏం పేరు బావగారి పేరు? కాసం శ్రీకాంత్ గారు. శ్రీకాంత్. కాంతలు ఎక్కువే ఉంటారు చాలా. టంగ్ ట్విస్టర్ చెప్తా, సరిగా చెప్పకపోతే పనిష్మెంట్ ఉంటది. చందమామ కథలో చదివా ఆకాశంలో రెక్కల గుర్రాలు ఎగురుతాయని, కాజీపేట బామలు సత్యభామలు బయలుదేరారు, రంగురంగులతో ముగ్గులు పెడతామని. చందమామ కథలో చదివాను, రెక్కల గుర్రాలు ఎగురుతాయని, కాజీపేటలో బామలు తయారయ్యారు, రంగురంగుల చుక్కల ముగ్గులు పెడదామని. ఏటది?
ఆకాశంలో ఏది రంగురంగులే. మళ్ళీ చెప్పండి మళ్ళీ చెప్పండి. చందమామ కథలో చదివా ఆకాశంలో రెక్కల గుర్రాలు ఎగురుతాయని, కాజీపేట బాములు సత్యభామలు బయలుదేరారు రంగురంగులతో ముగ్గులు పెడతామని. పోండి చాలా బాగాలేదు అసలు. చందమామ కథలో చదివా రెక్కల గుర్రం ఎగురుతుందని. ఆకాశం ఆకాశం మళ్ళీ చెప్పండి. మళ్ళీ చెప్పాలి చెప్పాలి మరి.